వెల్కమ్ టు హెచ్ టీవీ. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు హెచ్ టీవీలో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అంటూ యావత్ భారతదేశం అనొచ్చు, నార్త్ వాళ్ళు అనొచ్చు, మలయాళీస్ అనొచ్చు, ఎంతమంది వెయిట్ చేయట్లేదు చెప్పండి. ఈ సినిమా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో రావాలి, బట్ వాయిదాలు వేసుకుని 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 ఎట్టకేలకి నిన్న పేడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయితే అయిపోయింది. ఆ సినిమా ఏది మరేది కాదనమాట, పుష్ప 2 ద రూల్, పుష్ప గాడి రూల్. ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కాస్త ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ట్రై చేస్తాం అనమాట. సో అయితే పుష్పగాడి రూల్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుష్పగాడి గురించి. మామూలు కాదండి, చితక్కొట్టేశాడు, అద్దరగొట్టేశాడు, బెదరగొట్టేశాడు. నిజంగా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్, తగ్గేదే లే అనమాట. అంత అద్భుతంగా చేశాడు, మామూలుగా కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో శ్రీవల్లి గురించి కూడా చెప్పుకోవాలి. శ్రీవల్లి పాత్ర కానీ, శ్రీవల్లి యాక్ట్ చేసిన విధానం కానీ, అంటే మన రష్మిక మందన పీక్స్ అనమాట. పెళ్ళైన తర్వాత అంతా మందే ఇదంతా అని ఇంటర్వ్యూలో చెప్పినట్టు. సో తను ఎలా ఒక హస్బెండ్ ని ఎలా సపోర్ట్ చేస్తుంది, ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోకుండా ఉండడం, ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో కొంచెం కీ రోల్స్ ప్లే చేసిన క్యారెక్టర్ పావని అని చెప్పొచ్చు. ఈమె ఎవరంటే సమోసా తింటావా శిరీష అని ఒక డైలాగ్ తో ఫేమస్ అయింది పావని, హీరోయిన్ యాక్చువల్లీ. సో ఆమెది ఒక కీ రోల్ ఉంటుంది, మన అల్లు అర్జున్ గారికి కూతురు క్యారెక్టర్. సో అన్నయ్య కూతురు అనమాట. సో ఆమె వల్ల కూడా కథలో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతాయి. కొన్ని కొత్తవి ట్రై చేశారు. కొన్ని అసలు నిజంగా సినిమాలో సుకుమార్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంత ఘనము చెక్కి 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 తీసినప్పటికీ కూడా సినిమా చాలా చాలా బాగుంది. హై మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి సినిమాలో. అయితే ముఖ్యంగా సినిమా చూసేవాళ్ళు లాజికల్ నెతుక్కోకూడదు. లాజికల్ నెతకకుండా చూస్తే మాత్రం మ్యాజిక్ ని ఎంజాయ్ చేస్తారు. సో అలా సినిమాలో హై మూమెంట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా జాతర అయితే అదిరిపోయింది. ఎపిసోడ్ మంచి సౌండింగ్ తో చూస్తే పోనకాలన్నమాట. సో నాకు ఎమోషన్స్, చాలా మంది పండలేదు అన్నారు, నాకు చాలా కనెక్ట్ అయిందండి. నాకైతే బాగా నచ్చింది, ఎమోషన్స్ పరంగా కూడా నాకు బాగా నచ్చింది. సో కొన్ని సీన్స్ లో అవును కదా అచ్చా, అసలు ఆయన యాక్టింగే వేరండి. ఇంకా డాన్స్ విషయానికి వచ్చేస్తే ఫీలింగ్స్ పాట బాబా అదిరిపోయింది. నాకు కిసిక్ పాట కన్నా కూడా ఫీలింగ్స్ పాట చాలా బాగుంది. సూసేకి పాటలో ఒకటి రెండు స్టెప్పులు బాగున్నాయి. సో కానీ సూసేకి పాట ఈ గెటప్ లో ఉంటదని నేను అస్సలు ఊహించలేదు. అదొకటి ట్విస్ట్ అనుకోవచ్చు. సో షకావత్ గురించి చెప్పుకోవాలి, మన ఫాహిద్ ఫాజిల్ గారు. సో ఆయనకి ఎక్కడో అన్యాయం జరిగింది అనిపించింది. అటు కమిడియన్ గా కాదు, ఇటు సూపర్ పవర్ఫుల్ విలన్ గా కాకుండా మధ్యస్థంగా చూపించారని అన్న ఫీలింగ్ అనిపించింది. అనసూయ గారు, సునీల్ గారు పాత్ర పెద్ద ఏం లేదు, జగపతి బాబు గారిది కూడా పెద్ద ఏం లేదు, ఇంకా రావు రమేష్ గారిది కాస్త కోస్తో బాగుంది. నాకేం నచ్చిందంటే పెళ్ళం మాటకి ఎంత విలువిస్తాడు పుష్పరాజ్ అన్నది ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు కనిపించినాయి. సారీ ఫర్ ఇంటరాప్టింగ్ ఆఫ్ స్క్రీన్. సో ఆ రోజు ఆఫ్ స్క్రీన్ లో పెళ్ళం మాట విని ఇంత రచ్చక కారణమైంది. ఆన్ స్క్రీన్ లో పెళ్ళం మాట విని ఎలాంటి రచ్చలు జరిగినాయి అన్నది తెలుసుకోవాలంటే మాత్రం మీరు పుష్ప సినిమాని థియేటర్స్ లో మాత్రమే చూడండి. ఆ విజువల్ వండర్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ ఎలిమెంట్స్ కానీ అన్ని ఎంజాయ్ చేయాలంటే థియేటర్ లో చూడాల్సిన సినిమా అండి. నిజంగా బీసీ సెంటర్ వాళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయరు, ఎందుకంటే ఆ బైట్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవిశ్రీ ప్రసాద్, వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్ దేవిశ్రీ ప్రసాద్. అసలు మీరు సూపరో అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు భలే నచ్చింది అబ్బా. సో టైటిల్ కార్డ్ ఎప్పుడు పడుద్ది కానీ, మధ్యలో సుకుమార్ గారు రిటర్న్ బై డైరెక్టర్ అండ్ రిటర్న్ బై సుకుమార్ అని ఒక టైటిల్ పడడము బాగుంది. సినిమా అయితే నాకు నచ్చింది అబ్బా. సినిమా అయితే బాగుందబ్బా, విజువల్ వండర్ అయితే చాలా బాగుంది. హై ఇచ్చే మూమెంట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. కాకపోతే కొంచెం దొంగలు ఏమన్నా సినిమాని అలసిగా తీసుకుని ఏమన్నా దొంగతనాలు చేస్తే మనం ఏం చేయలేంలే కానీ. సో ఆ తర్వాత ఇంకా చెప్పాలి అంటే సినిమా ఖచ్చితంగా థియేటర్లో మాత్రమే చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. పైరసీలో మీకు ఆ థ్రిల్ అయితే రాదు. సో కొంచెం డ్యూరేషన్ తగ్గిస్తే బాగుండు అనిపించింది. అజయ్ గారు యాక్టింగ్ కానీ, మిగతా వాళ్ళందరూ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. తగ్గట్టుగానే, పాత్రలకు తగ్గట్టుగానే ఉంది. కొంచెం ల్యాగ్, స్టోరీ ఎక్కువ బలంగా లేకపోవడం, ఓన్లీ ఎలివేషన్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారని అర్థమైపోతుంది. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ సినిమా నార్త్ లో ఖచ్చితంగా ఎక్కేస్తుంది, ఆడేస్తుంది, బీసీ సెంటర్స్ లో చితక్ కొట్టేస్తుంది. సో నో డౌట్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. పుష్ప నీ అవ్వ తగ్గేదేలే, ఫైర్ ఎలిమెంట్స్ బొచ్చుడు ఉన్నాయి.
వైల్డ్ ఫైర్ ఎలిమెంట్స్ ఇంకా బొచ్చుడు ఉన్నాయి. అండ్ తారక్ పొన్నప్ప గారి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. వన్ ఆఫ్ ద కీ సెకండ్ హాఫ్ లో కీ విలన్ అని చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. సో ఆయన్ని దేవరలో కూడా చూసాం మనం. సో ఇది ఇవాల్టి వీడియో అప్డేట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో HTV.